అందరూ ఆలోచిస్తున్నారు ఆలోచిద్దాం. చారి గారు, రఘురామ్ గారు. చారి గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి చారి గారు. హలో చారి గారు ప్రశ్న అడగండి. నమస్కారం చారి గారు. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఈరోజు ప్రోగ్రామ్ చాలా చెప్పండి చారి బాగుంది. గారు, చెప్పండి. బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం కలిసి సాధించడం ఎంతో డెవలప్మెంట్ అవుతుందని ఆశతోని ఉంది. మాది తెలంగాణ, కాకపోతే పక్క రాష్ట్రం అభివృద్ధి అవుతుంది చంద్రబాబు నాయుడుతోనని గ్యారంటీగా బాగా సంతోషం వచ్చిందండి. కాకపోతే ఒకటే బాధ వేసిందంటే బాలకృష్ణ బాబును పక్కన పెట్టేశారండి. మొత్తం చాలా బాధ వేసింది ఈ ప్రోగ్రామ్. చాలా అభిమానులు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారండి. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, పక్కన పెట్టేశారని. పాపం రామారావు గారు, ఆయన ద్వారానే కదా తెలుగుదేశం. చాలా చాలా బాధ వేసింది సార్. ఇది ఒకటే, వేరేం లేదు. చాలా సంతోషం, ముగ్గురి కూటమి వచ్చింది, చాలా సంతోషం. అలా ఏం లేదండి. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీనే ఇవాళ నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేస్తోంది. అలాంటి ఆలోచనలు మేము ఉండాల్సిన పని లేదు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసము తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పనిచేస్తాయండి. రఘురామ్ గారు, పోలవరం ఎన్ని రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది? ఈ టర్మ్ లో అయినా పోలవరం పూర్తవుతుందని ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి అనేక మంది మనసులో ఉన్న ప్రశ్నని, మదిలో ఉన్న ప్రశ్న మీరు అడిగారు. ఖచ్చితంగా వితిన్ టైం ఫ్రేమ్లో, దానికి వితిన్ టూ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే వితిన్ 2.5 ఇయర్స్లోనే దాన్ని పూర్తి చేయాలని కోరుకున్నారు. అదే నరేంద్ర మోడీ గారు చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా ఓకే అని చెప్పారు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేటటువంటి పనిలో భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా పూర్తవుతుందండి త్వరలోనే. రఘురామ్ గారు, మీరు అన్నారు కాబట్టి ఇంకా ప్రజలకి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి. అందులో ఒకటి, గత ప్రభుత్వ హయాంలో ఏవైతే కంపెనీలు తరలి వెళ్ళిపోయాయో అవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏవైనా జరుగుతాయా? ఒకటండి, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే అనేక మంది కంపెనీ ఓనర్స్, కంపెనీ యొక్క పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకపోతే పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు రారండి. సో గత 5 సంవత్సరాలుగా ఏవో కొన్ని కంపెనీలు మాత్రం వచ్చాయి అని ప్రభుత్వం చెప్పింది, లెక్కలు చూపించింది. కానీ ఎంతవరకు వచ్చాయి, ఎన్ని వచ్చాయి అనేది రియలిస్టిక్గా చూస్తే కొద్దిగా మనకి అనుమానం వస్తుంది. అంచేత ఇప్పుడున్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము, ఎన్డీఏ రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ని చూపిస్తారు. ఇవాళ ఇన్సెంటివ్స్ ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కూడా. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అనేక ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి అని చెప్తోంది. నడసి అలాంటి మంచి మంచి పెట్టుబడులు త్వరలో వస్తాయి. 5 సంవత్సరాల్లో పెట్టుబడుల యొక్క స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం. దయచేసి ఇదే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి గర్వంగా ఉందండి. రైట్ అండి. కేంద్రంలో ఏపీకి ఇప్పుడు 3 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. దీనివల్ల ఏపీకి ఎలాంటి లాభాలు ఉంటాయని అంటున్నారు? ఒకటి ఓన్లీ సివిల్ ఏవియేషన్ ఉన్నంత మాత్రాన ఏదో పెద్దగా అయిపోతుందని, లేదా కనుక అవ్వదు, సివిల్ ఏవియేషన్ వల్ల ఏం ఒరుగుతుంది అని ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు అంటున్నారు ఇందాక. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్రానికి మంచి పదవులు ఇవ్వలేదు అంటున్నారు. అని ఇండస్ట్రీ మినిస్టరు అండ్ స్టీల్ మినిస్టరు, సివిల్ ఏవియేషన్ మినిస్టరు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, ఆయనకు 2 మినిస్టర్లు ఇచ్చింది, ఐటీ అండ్ ఆయనకు ఇచ్చిన 2 మినిస్టర్లు 2 కూడా. సో మినిస్ట్రీస్ ఏవి ఇచ్చారని కాదండి, ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తాము. అంటే 24 గంటల్లో నరేంద్ర మోడీ గారు 22 గంటలు, అంటే 20 గంటల పైన పనిచేస్తాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో
ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 20 గంటలు కష్టపడతాడు. ఒక 20 గంటలు కష్టపడే ప్రధానమంత్రి, 20 గంటలు కష్టపడే ముఖ్యమంత్రి మనకు ఉండగా మనకు భయమేలా? ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో అనేక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టిందండి. ఒక్క 70 ఏళ్లలో హైదరాబాద్లో 163 కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ 25 జిల్లాలలో పాత 13 జిల్లాలలో 53 కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెట్టిందండి. అన్నీ పనిచేస్తున్నాయి, అన్నీ కార్యాచరణలో ఉన్నాయి. అంచేత ఎలాంటి బెంగ అవసరం లేదు. మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని చెప్పడం గర్వంగా ఉంది. రఘురామ్ గారు, ఫైనల్గా చంద్రబాబు గారు సీఎంగా ఎలాంటి అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పాను మీకు, చంద్రబాబు నాయుడు గారు ఏదో రిలాక్స్ అయ్యే మనిషి కాదు. ఆయనకున్న పేరు దేశవ్యాప్తంగా చాలా అన్ని రాష్ట్రాల్లోనూ చంద్రబాబు నాయుడు గారు తెలియనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనుక్షణం నేను రాష్ట్రానికి ఏదో చెయ్యాలి, నేను కొత్తగా చెయ్యాలి, ఏదో తీసుకురావాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి 4వసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ జాతిపిత, చెప్పాలంటే దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక నవీన భారతానికి, ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్కి కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుకు కానీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి ఆయనకి సహకరించే వ్యక్తి నరేంద్ర మోడీ. ఒక 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గుజరాత్లో పనిచేసి 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారి ద్వయం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఒక గొప్ప సువర్ణ అవకాశంగా, గొప్ప అద్భుతమైన అవకాశాలను కల్పించే విధంగా రాష్ట్ర భవిష్యత్తు ఉండబోతోంది అనేది ఇది అతిశయోక్తి కాదు. చేసి నిరూపించి మళ్ళీ వారధకు వచ్చి చూపిస్తాను. నేను 4 ఏళ్ల తర్వాత నన్ను పిలవండి, ఏ అభివృద్ధి చేశాము ఈ 4 ఏళ్లలో రిపోర్ట్ కార్డు ఇచ్చి మరీ చెప్తానండి వారధికి. నేను స్పోర్ట్స్ పర్సన్గా ఉన్నా లేకపోయినా బీజేపీలో ఉంటాను కాబట్టి, పార్టీ జీవితంలో మారను కాబట్టి ఇదే అభివృద్ధిని చేసి చూపిస్తాను మీకు.